హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చేస్తున్నాం హెల్తీ అండ్ టేస్టీ చాట్ రెసిపీ. ఇంట్లో పిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా సరే చాలా మంచిదండి. డైటింగ్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచి ఫుడ్ అని చెప్పొచ్చు. దీన్ని తయారు చేసుకునే ప్రాసెస్ చూద్దాం. ఒక కప్పు ఉలవలను తీసుకొని మీరు ఒక 6 నుంచి 7 గంటల పాటు నానబెట్టుకోండి. మనకి ఉలవలు నానడానికి కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది. సో మీరు ఈవినింగ్ టైంలో స్నాక్గా చేసుకోవాలి అనుకుంటే మార్నింగ్ మీరు నానబెట్టేసుకోండి. ఇవి నానబెట్టుకున్న తర్వాత వాష్ చేసి ఒక కప్పుకి 2 కప్పులు వాటర్ వేసుకొని కుక్కర్లో ఉడికించుకుందాం. వాష్ చేసుకొని ఒక కప్పుకి 2 కప్పులు వాటర్ వేసుకొని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. దీన్ని మనం మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 5 విజిల్స్ రానియండి. ప్రెషర్ పోయిన తర్వాత విజిల్ తీసి ఒకసారి చెక్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఉడకపోతే ఇంకొక విజిల్కి పెట్టుకోండి. చూసారండి, నాకు పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం వాటర్ని ఉలవల్ని సెపరేట్ చేసుకుందాం. ఆ వాటర్ని పడేయద్దండి, అది చాలా మంచిది. దాంట్లో మీరు పెప్పర్ వేసుకొని సూప్లో అయినా తీసుకోవచ్చు, లేదంటే ఉలవ చారు అంటారు కదా, మీరు చారు కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం చాట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక చిన్న సైజ్ ఆనియన్, అలాగే ఒక చిన్న సైజ్ టమాటోని ఫైన్గా చాప్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఒక పచ్చిమిర్చి ఫైన్గా చాప్ చేసుకొని వేసుకోండి. ఇంట్లో పిల్లలకి ఇవ్వాలి అనుకుంటే మీరు పచ్చిమిర్చిని స్కిప్ చేసి ఒక 1/2 టీ స్పూన్ దాకా పెప్పర్ పౌడర్ వేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలుపుకోండి. మనం ఇంకా సాల్ట్ వాడటం లేదండి, ఎందుకంటే మనం ఆల్రెడీ ఉడకపెట్టుకున్నప్పుడు సాల్ట్ వేసుకున్నాము. అలాగే మనం వేసిన చాట్ మసాలాలో కూడా సాల్ట్ ఉంటుంది. సో అందుకోసం మనం సాల్ట్ అనేది వేసుకోలేదు. బాగా కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. మీరు ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తానండి. బాయ్ బాయ్.